అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 614వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చించుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో కూడా ఒక చిన్న అంశాన్ని తీసుకొస్తాను మీ దృష్టికి. మామూలుగా మనము భక్తి మార్గంలో కూడా భగవంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాం. అర్థమైందండి. అదేవిధంగా 3 సార్లు మనం ప్రదక్షిణ కూడా చేస్తాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని చెప్పి. జన్మ జన్మలుగా మేము పాపాలు చేస్తున్నాము, భగవంతుడా మాకు ఒక సన్మార్గం చూపించు, మంచి దిశ మాకు కావాలి, మంచి జీవితాన్ని పొందాలనేటువంటి కోరికతో ఉన్నాము. అలాగే ఇదన్నిటికీ ఒకటే ఒక పదం ఏంటి, భగవంతుని ఏమంటారు? పతిత పావన అంటారు. అర్థమైందండి. ఇప్పుడు పతిత పావన అంటూ ఈ శ్లోకాలు చెబుతూ ఈ విధంగా మనం చెంపదెబ్బలు వేసుకుంటాం, తల వంచి శిరస్సు వంచి మనము భగవంతుడన్న భావనతో ఉన్నటువంటి మన మందిరాల్లో కానీ, ఇంట్లో కానీ, పూజా మందిరాల్లో కానీ మనం చేస్తూ ఉంటామో. అర్థమైందండి. ఎప్పుడైతే మనం పతిత పావన అన్న పదం వాడేమో, లేక ఈ మంత్రాలన్నీ వాడుతున్నామో, మనము పతితులము అన్న సంగతి ఒకటి స్పష్టమవుతుంది. మనుషులందరూ ఎవరైతే ఈ విధంగా అంటున్నారో వీఆర్ సిన్నర్స్ అంటారు కొన్ని ధర్మాల్లో. పాపి, నీచ్, కపటి అంటారు. మై మూరఖలు కామి పాప హరో దేవా జయ జగదీశ హరి అంటారు. నార్త్లో కూడా ఈ యొక్క శ్లోకం ఉంటుంది. అంటే మేము పాపులము, మేము పతితులము అని అన్నప్పుడు పతితుల నుండి పావనంగా అవ్వడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదా ఒకసారి అర్థం చేసుకోండి. పతిత సంస్కారాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నప్పుడు వాళ్ళు అటువంటి విధంగా ప్రయత్నము చేసినట్లయితే పతితులు పావనంగా అవుతారు. ప్రపంచము దివ్యంగా మారుతుంది. ప్రపంచంలో పతితుల కంటే పావనంగా అయ్యే వాళ్ళ సంఖ్యనే పెరగాలి. అర్థమైందండి. ఓవరాల్గా ప్రపంచం అంతా బాగుండాలి. మనుషులందరూ అన్యోన్యంగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా, ఆరోగ్యంగా ఉండాలి కదా. ప్రతి ఒక్కరూ నేను పాపిని, నేను నీచుడిని, కపటిని అని భగవంతుడి ముందు వల్లించినప్పుడు దాని నుంచి సమూలంగా తొలగించుకోవడానికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నము చేయటం లేదు. ఎక్సెప్ట్ ఏం చేస్తున్నారంటే ప్రార్థనల్లో వల్లించటము తప్ప. దీనికి ఇంకొక మార్గం ఏంటి, మనం ఇప్పటికే చర్చించుకున్నట్టుగా పుష్కరాల సమయంలో, మేళాల, కుంభమేళ అటువంటి సమయాల్లో పతిత పావని గంగా నది అని చెప్పి ఆ విధంగా కూడా గంగా నదిలో స్నానం చేస్తున్నారు. పుష్కరాల నదుల్లో స్నానం చేస్తున్నారు. అర్థమైందండి. ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటే, ఎందుకు పతితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అంటే, చరిత్రహీనుల సంఖ్య ఎందుకు రోజు రోజుకి పెరుగుతుంది అంటే ఆ ప్రాసెస్ అర్థం కాలేదు. అర్థమైందండి. పతితం అంటే ఎవరవుతున్నారు? శరీరం పతితం అవ్వట్లేదండి, ఆత్మ పతితం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన విషయము. శరీరం పతితమేం అవ్వటం లేదు. అర్థమైందండి. ఆత్మ పతితం అవుతుంది. శరీరం అయితే మనకున్న పట్టిన మురికిని మనం ప్రతిరోజు 2-3 సార్లు స్నానం చేస్తున్నాము, షాంపూ, సబ్బు పెట్టుకుని. కాబట్టి అది మురికిపోతుంది. ప్రతిరోజు రిఫ్రెష్ అవుతున్నాం కదా శరీరపరంగా. కానీ పతితం అనేది ఆత్మ అయ్యిందన్న సంగతి మనం మర్చిపోయామండి. ఇక్కడ ఈ ముఖ్యమైన పాయింట్ మీ దృష్టికి తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే ఆత్మ పతితమైందని అర్థం చేసుకుంటారో అప్పుడు ఏమవుతారు? అది కడుక్కోవడానికి, అది క్లీన్ చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. లేకపోతే ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రయత్నం జరగదు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వద అభిరామ వినురవేమ. అర్థమైందండి. సో ఆత్మశుద్ధి కోసం పనిచేయాలంటే ఆత్మ అశుద్ధిగా మారింది. జన్మలుగా మనం ద్వాపర యుగము నుండి సుమారు 63 జన్మలుగా మనము
ఆత్మని మర్చిపోయాం, దేహ భ్రాంతిలో వచ్చేసాం. నేను దేహము అన్న జీవన విధానాన్ని మనం అమలు చేసుకుంటూ అదే 100% నేను దేహమే అన్న భ్రమ, ఆ యొక్క దీంట్లోనే మనం డెల్యూషన్ అంటారు, భ్రమ భ్రాంతి, అందులోనే మనం జీవితాన్ని గడుపుతున్నామండి. ఇది ముఖ్యమైన కారణము. పతితము ఆత్మ అయిందని తెలుసుకున్నప్పుడు, అది పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మలో దివ్య గుణాలు దివ్య శక్తులు నిండుతాయి. నిండినప్పుడు మాత్రమే ఆత్మలో ఉన్న పతిత సంస్కారాల స్థానములో ఏమండి పావన సంస్కారాలు చేరతాయి. దాన్నే ఆధ్యాత్మికంగా ఏమంటున్నాం, తామసిక సంస్కారాలు సాత్వికంగా మారతాయి. లాస్ట్ దశలో అభ్యాసం చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే మనం ఏంటంటాము, కర్మాతీత స్థితి అంటారు, లేకపోతే త్రిగుణాతీత స్థితి, ద్వంద్వాతీత స్థితి. అంటే పరమాత్మతో సమానంగా, పరమాత్మ త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, మనలాంటి కర్మలు చేయడు కర్మాతీతుడు. అర్థమైందండి. ప్రకృతి లేదు కాబట్టి ప్రకృతి అతీతుడు. ఇటువంటి స్థితికి మనం తీసుకుని వెళ్తున్నాడు. హయ్యెస్ట్ స్టేట్ అన్నమాట అది. మన జీవితంలో శరీరాన్ని విడిచిపెట్టే ముందర ఇందులో మనము సఫలత పొందాలి. ఇది మన లక్ష్యముగా మనం పెట్టుకున్నట్లయితే లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో మనం గత 2-3 ఎపిసోడ్స్ నుంచి మనము ఒక శ్లోకాన్ని వల్లించుకుంటున్నాం. 18వ అధ్యాయంలోని 63 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అండి. 18:63 ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ తదే యథేచ్ఛసి తథా కురు అన్నట్టు. సరే, సంపూర్ణ స్వేచ్ఛనిచ్చేశాడు. అర్జునాని ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను చెప్పవలసిందంతా చెప్పేశాను, నీవు ఆత్మవని చెప్పాను, ఆత్మల తండ్రి పరమాత్మని చెప్పాను, ఆత్మ పరమాత్మతో రాజయోగము ద్వారా పరమాత్మలో ఉన్న గుణాలు శక్తులు నీలో వస్తాయని చెప్పాను, నీ సంస్కారాలు పరివర్తన అవుతాయని చెప్పాను, ఇవన్నీ చెప్పాను, ఇంకా చెప్పవలసిందంటూ ఏమి లేదు, అశేషత సంపూర్ణంగా చెప్పేశాను. ఇప్పుడు విని నీ సంపూర్ణంగా నేను చెప్పిన మొత్తం ప్రతి పాయింట్ విని అశేషత అన్నాడు చూసారా. ఆ విధంగా నీకు ఏ నిర్ణయం బాగుంటే, నీవు ఇతరుల నుండి ఇప్పటి వరకు దేహదారుల నుంచి విన్నటువంటి జ్ఞానము గొప్పదని భావిస్తే అది దాన్ని ఆ విధంగా నువ్వు ఆచరించు. లేదు, నేను చెప్పిన జ్ఞానం అత్యున్నతమైనట్టు భావించినట్లయితే నేను చెప్పిన జ్ఞానాన్ని నువ్వు అనుసరించు, ఆచరించు అంటున్నాడు. కాకపోతే ఒక విచిత్రమైన పరిస్థితి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నది ఏంటంటే, నీ ఇష్టం వచ్చినట్టు నడువు అన్నటువంటి ఆ స్థితి నుండి భగవంతుడు ఎంత విధంగా మనకి ప్రవోక్ చేశాడో, నాయనా నువ్వు రాంగ్ రూట్లో వెళుతున్నావు, బుద్ధినేత్రాన్ని తెరుచుకో, ఆ విధంగా చెప్తూ అనేక రకాలుగా ఆ విధంగా భగవంతుడు అర్జునుడికి ఇచ్చినటువంటి తర్ఫీదు చివరన ఏమన్నాడంటే 18:73లో నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితో అస్మి గత సందేహ కరిష్యే వచనంత. అర్థమైంది, కరిష్యే వచనం, నీ మాట వింటానంటున్నాడు చూసారా. అటువంటి స్థితికి ప్రతి ఒక్కరు కూడా రావాలి. అర్థమైందండి, అది మనకు కావాల్సింది. ఇప్పుడు మనము ఉపనిషత్ మంత్రాలు కొన్ని ఉన్నాయి, ఇదే విషయాన్ని సమర్థించే విషయాలు. అర్థమైందని, కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేటువంటి అనమాట. భగవంతుడు భక్తుల్ని ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు, జ్ఞానం ఇస్తున్నాడు, ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు, మంచి చేస్తే దాని లాభం ప్రకటిస్తున్నాడు, ప్రాప్తులు చెప్తున్నాడు, ఇప్పుడు పాటించకపోతే నీకు జరిగేటువంటి అపారమైన నష్టం చెప్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్పాడండి, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో అంటున్నాడు. ఒక్కసారి ఉపనిషత్తులు ఏం చెప్పాయి చూద్దామండి. ఉపనిషత్తు మద్దతు మంత్రాలు, బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 అండి. చాలా ఉపనిషత్తు మంత్రాలు ఉన్నాయి, నేను చాలా ఫాస్ట్గా చెప్తాను, మీరు అందులో ఉన్న ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి, పాయింట్ అర్థం చేసుకోండి. అర్థమైందండి. ఎందుకంటే ఎక్కడ ఏ ఉపనిషత్తుల్లో వేరే డైరెక్షన్ ఏమి ఉండదండి. ఏది శాస్త్రమైనా మీరు తీసుకోండి, ఎవరు చెప్పరు నువ్వు శరీరం అని చెప్పరు, నువ్వు పాపాలు చేయమని చెప్పరు, నువ్వు దేహభ్రాంతిలోనే కూరుకుపో అని చెప్పరు, అందరినీ హింసించని చెప్పరు, మోసగించని చెప్పరు. ఈ విధంగా చెప్పే మీకు శాస్త్రం ఎక్కడ దొరకదు, మీరు ఎంత కష్టపడ్డా కూడా మీకు దొరకదు. అర్థమైందండి. బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 ఏమంటున్నాడు, అది మనం ఫేమస్ శ్లోకం అండి, మనది చాలా ఫేమస్ శ్లోకం, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది, 1:3:28. నన్ను అసత్యము నుండి సత్యం వైపునకు, అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగు వైపునకు, మృత్యువు నుండి అమరత్వం వైపునకు నడిపించు. అంటే జీవితంలో అయోమయ పరిస్థితి అన్నమాట ఇది. ఎందుకు అడుగుతున్నాడు భక్తుడు ఈ విధంగా,
చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడనమాట. సత్యం అంటే ఏమిటో, అసత్యం అంటే తెలియదు, జ్ఞానం అంటే ఏంటో, అజ్ఞానం అంటే తెలియదు, మృత్యు అంటే ఏమిటో, మరణ రహిత స్థితి, అమరత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. అంటే ఆత్మజ్ఞానం తెలియదు అనమాట. జీవితంలో అయోమయము అంటే కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు సరి అయిన మార్గం వైపు నడవడానికి మనకు ఆత్మవిశ్వాసాన్ని, ప్రార్థనా బలాన్ని ఈ మంత్రము అందిస్తుంది. అని చూసారా, మనం అడిగిన దానికే భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. అర్థమైందండి? మృత్యోర్మ అమృతంగమయ్య అంటే ఏం చెప్తున్నాడు? అమృత అంటే ఆత్మ, మృత లేనటువంటిది, అవినాశి ఆత్మ. రెండవది అదే బృహదారణ్యకలోని 4:4-5 అండి. 4:4-5 యథాకారి యథాచారి తథా భవతి, సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి ... మనుషుడు ఏ విధమైన కర్మలు చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో అటువంటి వాడే అవుతాడు. చూసారా, మంచి పనులు చేసేవాడు మంచివాడవుతాడు, పాపకర్మలు చేసేవాడు పాపి అవుతాడు. అంటే మన భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ, బాధ్యత మన చేతుల్లోనే ఉన్నాయి. అంతే. చూసారా, మంచి పనులు చేయాలా చెడు పనులు చేయాలా అంటే మీ ఇష్టమే. కానీ భగవంతుడు మంచి పనుల వల్ల కలిగేటువంటి లాభము, చెడు పనుల వల్ల కలిగేటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి నష్టాన్ని మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు బృహదారణిక మళ్ళీ ఇంకొక 3వ శ్లోకము 2:4-5 అండి. 2.4.5 ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, మైత్రేయి ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఇది సంపూర్ణ మంత్రం చదివానండి. ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఈ మంత్రము. ఈ ఆత్మను తెలుసుకోవలెను, దాని గురించి వినవలెను, మననము చేయవలెను, లోతుగా ధ్యానించవలెను. ఎందుకంటే ఆత్మను యథార్థంగా తెలిసిన వారికి ఈ జగత్తు యొక్క అసలు సత్యమంతా తెలిసినట్లే అవుతుంది. చూసారా, జగత్తు యొక్క మొత్తం సత్యం అంతా తెలుసుకోవాలి. ఈ ప్రపంచము, సృష్టి రహస్యాలు ఏమిటని తెలుసుకోవాలంటే మూల విషయం మీరేం తెలుసుకోవాలండి? నేను ఆత్మని, దేహము నాది. నేను ఆత్మని, దేహము నాది. ఇదే అభ్యాసం చేస్తాం మేము ప్రతిరోజు. మాకు ఉంటుంది అభ్యాసం. కనీసం పొద్దున్న 1 గంట, సాయంకాలం 1 గంట. విమృశ్య అనే భావాన్ని నేరుగా బలపరుస్తుంది. అర్థమైందండి? విమర్శనాత్మక దృష్టి అన్నాడు చూసారా ఈ మంత్రంలో, ఈ శ్లోకంలో అదనమాట. తర్వాత కేనోపనిషత్తు 1.5 అధ్యాయం 1.5 అంటే 1వ అధ్యాయం 5వ వల్లి. యన్ మనసా న మనుతే ఏనా కుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఇది మంత్రం అండి. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవన్నీ చాలా పరిశోధన చేసి మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఇదేదో క్యాజువల్గా ఏదో చేస్తే వచ్చింది కాదు ఇది. అర్థమైందండి? ఉపనిషత్తు మంత్రాలు, ఇన్ని మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నానంటే నేను ఎంత సమయాన్ని దీని మీద నేను గడిపి ఉంటానో మీరు ఆలోచించండి. మనసు ద్వారా ఆలోచించలేనిది, చూసారా, కానీ మనస్సుకే ఆలోచించే శక్తిని ఇచ్చేది ఏదో. చూసారా, మనస్సు ద్వారా ఆలోచించలేనిది కానీ మనస్సుకే ఆలోచించే శక్తిని ఇచ్చేది ఏదో, అదే బ్రహ్మము అని తెలుసుకో. అదే భగవంతుడు, పరబ్రహ్మ స్వరూపము. అది మనసు ద్వారా మీరు ఆలోచించలేరు. జ్ఞానం ఉంటే కదా ఆలోచిస్తారు, ఆత్మజ్ఞానం ఉంటే ఆలోచిస్తారు కదా. అందుకనే మనస్సుకి ఆలోచించే శక్తిని ఇస్తున్నాడు భగవంతుడు ఆత్మజ్ఞానం ద్వారా. మన్మనాభవ అంటాడు, మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అంటాడు. చూసారు, అదనమాట. ప్రజలు బాహ్య రూపంగా ఉపాసన చేసే వస్తువులు లేదా రూపాలు పరబ్రహ్మ యొక్క సంపూర్ణ స్వరూపము కావు. చూసారా, దేహదారులు మనము భగవంతుడు అనుకుంటున్నాం, కాదంటున్నాడు. వస్తువులు కొన్ని చెట్టు పూజ చేస్తాం, భూమి పూజ చేస్తాం, కొన్ని వస్తువుల పూజ చేస్తాం, ఆయుధ పూజ అంటాం, అది అంటాం, ఇది అంటాం. అందుకనే ప్రజలు బాహ్య రూపంగా ఉపాసన చేసే వస్తువులు లేదా రూపాలు పరబ్రహ్మ యొక్క సంపూర్ణ స్వరూపము కావు. సాధారణ మనస్సుకు అతీతమైన పరమసత్యాన్ని తెలుసుకోవాలి. ఇది కేనోపనిషత్తు 1.5. గుహ్యాత్ గుహ్యతరం మయా అన్నాడు చూసారా, దానికి సమర్థించేటువంటి మంత్రం ఇది. కేన ఉపనిషత్తు మళ్ళీ 2.5 ఇహ చేద వేదీదథ సత్యమస్తి న
చేది న చేదీహా వేదిన్మ వేదీన్ మహతి వినష్టి. ఇదొక మంత్రం. ఇది కేనోపనిషత్ 2.5. ఈ మానవ జన్మలోనే చూసారా, జాగ్రత్తగా వినండి, ఈ మానవ జన్మలోనే పరమాత్మను తెలుసుకుంటే అది సార్థకత. మానవ జన్మ కంటే గొప్ప జన్మ లేదండి. మానవ జన్మ అతి దుర్లభమని ఎందుకంటున్నారు భక్తి మార్గంలో. మానవ జన్మలు ఉండగానే మనం ఏం చేయాలి, పరమాత్మని తెలుసుకోవాలంట. అది సార్థకత. తెలుసుకోలేకపోతే మహావినాశనము. ఇక్కడ ఉపనిషత్తు మానవుడిని హెచ్చరిస్తూ తన స్వేచ్ఛను సరియైన మార్గములో వాడుకోమని పురమాయిస్తుంది. తర్వాత ఇందులో 2 శ్లోకాలలో 2 మంత్రాలలో ఒకే ఉపనిషత్తు ఉందండి. ఒకే మంత్రం రెండు ఉపనిషత్తుల్లో 2 ఉపనిషత్ మంత్రాల్లో ఒకటే మంత్రం, ఒకటే ఉంది మంత్రం. వినండి జాగ్రత్త. అది ఇదివరకు చెప్పుకున్నాం 2 పక్షుల కదా. ముండక ఉపనిషత్తు 3.1.1, శ్వేతాశ్వతర 4.6. 2 పక్షుల ఉదాహరణ. ద్వాసుపర్ణ సయుజా సఖయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్యన్ అనశ్నన్యో అభివాకశీతి. ఈ శరీరం అనే వృక్షముపై జీవాత్మ పరమాత్మ అనే 2 పక్షులు స్నేహితులుగా కలిసి ఉన్నాయి. చూసారా, ఈ శరీరంలో ఆత్మ ఉంది, పరమాత్మ కూడా ఉందని. పరమాత్మ అంటే పరమాత్మను గుర్తించేటువంటి శక్తి కూడా ఉన్నది. పరమాత్మ యొక్క శక్తి గుర్తించాలంటే మీరు ఆత్మ అనుభవం చేస్తే చాలు, మీకు వస్తుంది. 2 ఏం చెప్పాడండి, ఉన్నాయి, కలిసి ఉన్నాయి. అందులో ఒక పక్షి జీవాత్మ తన స్వేచ్ఛతో కర్మ ఫలాలను తింటోంది. కర్మఫలాలు అంటే ఏంటి? సుఖము దుఃఖము కలుగుతుంది. కర్మఫలం అంటే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సో సుఖ దుఃఖాలు అనబడే కర్మఫలాలను తింటుంది. 2వ పక్షి ఆత్మజ్ఞాని. అక్కడ జీవాత్మ దేహాభ్రాంతిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తారు? కర్మఫలం ఏ పని చేసినా రిజల్ట్ కోసం చేస్తాడు, అది కర్మఫలం. అది వద్దంటున్నాడు భగవంతుడు. అనేక శ్లోకాలు ఉన్నాయి. అర్థమైంది? అనాశ్రిత కర్మఫలం అంటాడు 6వ అధ్యాయం 1వ శ్లోకంలో. అర్థమైందండి? ఇప్పుడు మనం గుర్తించుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఒక పక్షి జీవాత్మ దేహభ్రాంతిలో ఉన్న ఆత్మ, దేహభ్రాంతిలో ఉన్న మనిషి. 2వ పక్షి ఆత్మజ్ఞాని కేవలం సాక్షిగా చూస్తోంది. జీవుడు తన ఫలాలను ఎంచుకునే స్వేచ్ఛను, ఫ్రీ విల్ కలిగి ఉన్నాడని ఇది స్పష్టము చేస్తుంది. నువ్వు సాక్షిగా ఉండి పనులు చేయొచ్చు, పరమాత్మతో స్మృతిలో ఉండి రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటూ ఒక కర్మ యోగిగా పరివర్తన చెంది కర్మ ఫలాన్ని పక్కన పెట్టి, అర్థమైందండి, ఈ కర్మ నువ్వు దేదీప్యమానంగా చేసుకోవచ్చు. ఒక పక్షి అలా చేస్తే ఇంకో పక్షి అలా చేస్తుంది అంటున్నాడు. శ్వేతాశ్వతర 6:23 అండి. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు. యస్య దేవే పరాభక్తిరి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హియర్దా ప్రకాశంతే మహాత్మనః. ఎవరికైతే భగవంతుని యందు, భగవంతునిపై మరియు తత్వదర్శి అయిన గురువుపై పరమమైన భక్తి మరియు గౌరవం ఉంటుందో అట్టి మహాత్ములకు ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ రహస్య జ్ఞానము వెల్లడవుతుంది. అంటే అర్థం కావాలంటే ఆత్మజ్ఞానమే, నీకేమక్కర్లే. మీరు దేహభ్రాంతి నుంచి బయటికి రావాలి. అందుకని ఇదేంటన్నాడు? ఈ రహస్య జ్ఞానం అన్నాడు, చూసారు? అందుకని గుహ్యాతి గుహ్యతరం అన్న భావానికి సమర్థిస్తోంది ఇది. తర్వాత కఠోపనిషత్తు 1:2-14. 1:2-14 మనం ఈ వరుసలో చెప్పుకున్నాం ఇది మంత్రం. అన్యత్ర ధర్మాదన్యత్ర స్మాత్ కృతాత్ అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ యత్తత్ తపస్యసి తద్వదా. చూసారా పలకడానికి ఎంత కష్టంగా ఉందో. నచికేతుడు కాలానికి, కర్మలకు, ద్వంద్వాలకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని తన గాఢమైన జిజ్ఞాసను వ్యక్తపరుస్తున్నాడు. చూసారా, నచికేతుడి స్థితిలోకి మనం రావాలి. కాలానికి, కర్మలకు, ద్వంద్వాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని తన గాఢమైన జిజ్ఞాసను వ్యక్తపరుస్తున్నాడు. విమృశ్య యొక్క దానికి మద్దతు అండి. అంటే విమర్శనాత్మకంగా మీరు తెలుసుకోవాలి భగవంతుడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, నచికేతుడు ఎటువంటి విధంగా ఆయన అడుగులు వేస్తున్నాడు, నేను ఎందుకు అటువంటి అడుగులు ఎందుకు వేయకూడదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కఠోపనిషత్తు 1:3-14. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య
వరాన్ని బోధత డాట్ డాట్ డాట్. ఓ మానవులారా, అంటే మనకేనండి, మానవులారా అంటే ఎక్కడో ద్వాపర యుగంలో మనుషుల గురించి కాదండి, మనమే. మనుష్య, మానవ, ప్రజ, నర, ఇంకేం చెప్పాడు? మనుష్య, మానవ, ప్రజ, నర, ఈ విధంగా మన గురించే చెప్తున్నాడు. ఏం చెప్పాడు చూడండి, ఓ మానవులారా లేవండి. జనులు, ఐదవది జనులు. జనులు, నరులు, మనుషులు, మానవులు, ప్రజలు. అది ఐదు ఐదు విషయం 26 శ్లోకాల్లో ఉంది లిస్టు నా దగ్గర. ఓ మానవులారా లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠులైన జ్ఞానులను ఆశ్రయించి. శ్రేష్ఠులైన జ్ఞానులు అంటే తత్వాన్ని దర్శించిన వాళ్ళని ఆశ్రయించాలి. ఇప్పటిదాకా మీరు మామూలు తత్వాన్ని తెలుసుకోలేని గురువులని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళు మీకేం చెప్పలేరు. అందుకని ఇక్కడ ఏమన్నా శ్రేష్ఠులైన జ్ఞానులను ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, గమ్యాన్ని గమనించండి, నిరాశ నిస్పృహలని నిద్ర నుండి త్వరగా బయటపడి జీవిత పరమార్థాన్ని సాధించటానికి నిరంతరము శ్రమించమని ఈ మంత్రము సింహనాదములా హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనం 3వ వల్లిలోకి వచ్చాం కదండి, కఠోపనిషత్తు మనం 3వ వల్లిలోకి వచ్చాం. ఇప్పుడు అందులో తదుపరి ఎపిసోడ్లో మనం 1వ అధ్యాయము 3వ వల్లిలో మొదటి మంత్రం మనం స్టార్ట్ చేయబోతున్నాం. అందులో 14వ మంత్రం అన్నమాట. ఏం చెప్తుంది? హే మానవులారా మేల్కొనండి, జీవిత పరమార్థాన్ని తెలుసుకోండి, కాలం యొక్క పిలుపుని గమనించండి. ఇది ఈ మంత్రం ఒక సింహనాదములా హెచ్చరిస్తుంది. తర్వాత కఠోపనిషత్తు 1:2:23, ముండక 3:2:3. ఇది కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయ నా బహూనా శృతేన. అర్థమైందండి? నా బహూనా శృతేన యమే వైష వృణుతే తేన లభ్య డాట్ డాట్ డాట్. ఆత్మజ్ఞానం అంతర్గత అర్హతతోనే లభిస్తుంది. చూసారా? ఆత్మజ్ఞానం అంతర్గత అర్హతతోనే లభిస్తుంది. అర్థమైందండి? అంధానుసరణ, అంటే అంధవిశ్వాసం ద్వారా కాదు. అంతర్ముఖ సిద్ధత అవసరము. అంటే శాస్త్రాలు చదవటం వలన, ప్రవచనాలు వినటం వలన దీనివల్ల లభించదు. నాయన అంతర్ముఖంలో వెళ్ళాలి. నేను ఎవరిని అని తెలుసుకోవాలి. ముండకోపనిషత్తు 1:2:12. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నస్త్యకృత కృతేన తద్విజ్ఞానార్థం డాట్ డాట్ డాట్. విచారణ చేసి కర్మల పరిమితిని గ్రహించినవాడు ఉన్నత జ్ఞానాన్ని అన్వేషిస్తాడు. అంటే ఏది ఉన్నతమైన జ్ఞానము? కర్మలను దాటాలి. కర్మలు అంటే వండుకోవడం, తినడం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం, ఆ విధంగా పడుకోవడం, నిద్రించడం, ఈ యొక్క కర్మేంద్రియాల ద్వారా మన జీవితాన్ని నడిపించడం, ఇదంతా కూడా కర్మలు అన్నమాట. దీన్ని దాటాలంటున్నాడు. కర్మల పరిమితిని దాటాలి. ఒక్క జన్మకి మాత్రం పరిమితం కదా అది. ముండకోపనిషత్తు 3:2:4. ఇది ఆఖరి మంత్రం అండి. తర్వాత కొంచెం 2-3 విషయాలు ఉన్నాయి, సమరైజ్ చేస్తాను. దాంతో ఈ పాఠం పూర్తయిపోతుందండి. 2-3 నిమిషాలు పడుతుంది. ఏం చెప్పాడు? ముండక 3:2:4. నాయమాత్మ బలహీనేన లభ్యో. ఈ ఆత్మజ్ఞానము లేదా పరమశాంతి అనేది బలహీన మనస్కులు, ధైర్యము లేని వారి చేత లభించదు. ఆధ్యాత్మికంగా కానీ లౌకికంగా కానీ విజయము సాధించాలంటే ప్రాథమికంగా కావలసింది మనోబలము. మనము బలహీనలు అంటే మనం బలహీనము అనుకుంటే ఏదీ సాధించలేము. కాబట్టి ఆంతరిక శక్తిని మనము ఆశ్రయించాలి. ఇప్పుడు చూడండి, నేను టకటకటగా చదివేస్తాను. చాలా ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి వస్తున్నాయి. సందర్భము. ఈ శ్లోకము గీతా ఉపదేశములో అత్యంత కీలకమైన మలుపు. 18వ అధ్యాయంలో భగవంతుడు మొత్తం గీతాసారాన్ని సమగ్రంగా చెప్పిన తర్వాత, అంటే 18వ అధ్యాయంలో అంటే సమరైజ్ చేసేసాడు. మొత్తం 2వ అధ్యాయం నుంచి మొదలు పెడతారు. భగవాను వాచ 574 శ్లోకాలు. ఈ 18వ అధ్యాయంతో భగవంతుడు మొత్తం గీతాసారాన్ని సమగ్రముగా చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుని ముందు ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని ఉంచుతున్నాడు. ఏమిటండి? నేను నీకు జ్ఞానము చెప్పగలను, కానీ నీ బుద్ధితో విచారించి నిర్ణయము తీసుకోవలసింది నీవే. ఇది గీత యొక్క మహత్తును తెలియజేస్తుంది. ఇక్కడ భగవంతుడు బలవంతము చేయడము లేదు, భయపెట్టడము లేదు, ఆజ్ఞాపించడము లేదు, స్వేచ్ఛను ఇస్తున్నాడు. ఇది సందర్భం. తర్వాత తాత్పర్యము. ఈ శ్లోకము
మనకు నేర్పే పరమ పాఠం ఏమిటంటే భగవంతుడు లేదా తత్వదర్శి అయిన గురువు సత్యాన్ని మనకు చూపిస్తారు, కానీ ఆ దారిలో నడవవలసింది మనమే. భగవంతుడు అర్జునుడిని బలవంతముగా యుద్ధరంగములోకి నెట్టలేదు. జ్ఞానాన్ని అంతా బోధించి బాగా ఆలోచించుకో, నీ ఇష్టము అన్నాడు. భగవంతుడు మార్గాన్ని, అంటే ఒక రోడ్ మ్యాప్ అంటారు చూసారా, గూగుల్ మ్యాప్ వస్తే మనం ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతాం, దాన్ని రోడ్ మ్యాప్. భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు, కానీ ఆ మార్గంలో నడవాలా వద్దా అనే నిర్ణయాన్ని మనిషి స్వేచ్ఛకే వదిలేస్తాడు. బలవంతంగా రుద్దే ఏ ధర్మమైనా ఎక్కువ కాలం నిలవదు. బలవంతంగా ఎంతకాలం బలవంతంగా రుద్దుతారు? నాకు ఇష్టం లేదు అయినా కూడా రండి రండి వినండి వినండి అంటే వస్తారు, వచ్చిన రెండో రోజు మళ్ళీ మానేస్తారు. అందుకని ఇక్కడ ఏమంటాడు, ఆసక్తి ఉండాలి, అనాసక్తి కాదు. భగవంతుడి యొక్క సత్యపరిచయం తెలుసుకోవాలంటే మీకు ఒక ఆధ్యాత్మికంగా మీకు ఏంటంటాడు, సాత్విక ధృతి ఉండాలంటాడు. బలవంతంగా రుద్దే ఏ ధర్మమైనా ఎక్కువ కాలం నిలవదు. అంతఃకరణ శుద్ధితో సొంత నిర్ణయముతో అంగీకరించినప్పుడే అది నిజమైన జ్ఞానముగా మారుతుంది. చూసారా, అంతఃకరణ శుద్ధితో సొంత నిర్ణయముతో అంగీకరించినప్పుడే అది నిజమైన జ్ఞానంగా మారుతుంది. అంటే ఎవరి సంస్కారాలు వాళ్ళవండి. సంస్కారాల ప్రకారంగా కొంతమందికి వెంటనే అతుక్కుపోతారు. చాలా మంది ఉన్న ఉదాహరణ మా లక్షల్లో కొంతమంది అనుభవాలు చెప్తారు కదా, టక్మని వచ్చానండి, టక్మని నాకు క్లారిటీ దొరికిపోయిందండి, ఇంకా నేను వెనక్కి చూసుకోలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. కొంతమందికి అర్థం కాక వెళ్ళిపోతారు. కొంతమంది అన్ని విన్నా కూడా అది గజిబిజిగా ఉంటుందని వెళ్ళిపోతారు. అట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది అనేక జన్మల సంస్కారాల యొక్క కలయికతో జరుగుతోంది. ప్రయత్నార్జితమానస్తు అంటాడు గీతలో 6:45లో. ప్రయత్నార్జితమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతి అంటాడు. చదువుకోండి 6:45లో. ఇప్పటికే మనం చెప్పుకున్నాం. నిత్య జీవితానికి అన్వయము, ప్రాక్టికల్ అప్లికేషన్ అయిపోతుంది. నిర్ణయాధికారము మనదే. జీవితములో ఎలాంటి కష్టాలు లేదా గందరగోళ పరిస్థితులు ఎదురైనా పెద్దలు లేదా గురువుల ద్వారా జ్ఞానాన్ని, సలహాలను స్వీకరించాలి. కానీ చివరి నిర్ణయం మాత్రం మన స్వంత విచక్షణ జ్ఞానముతోనే తీసుకోవాలి. బాధ్యత మనదే. మనకు ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ నిర్ణయం వలన వచ్చే లాభ నష్టాలకు లేదా కర్మ ఫలాలకు బాధ్యత కూడా మనదే అవుతుంది. రాంగ్ రూట్లో వెళ్ళారనుకోండి, దాని నుంచి మీకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, గొడవలు, ఇవన్నీ బాధ్యత మీరే వహించాలా లేదా మళ్ళీ భగవంతుడా అంటారా చెప్పండి? అందుకనే బాధ్యత మనదే. అంధవిశ్వాసము వద్దు అంటున్నాడు. అంధవిశ్వాసం వద్దు. ఏ విషయాన్నైనా అంధవిశ్వాసముతో నమ్మకుండా దాని వెనక ఉన్న సత్యాన్ని, విలువలని లోతుగా ఆలోచించి ఆచరణలో పెట్టాలి. భగవంతుడు ఇచ్చిన ఈ అపారమైన ఆలోచన స్వేచ్ఛ వల్లే ఆ తర్వాత అర్జునుడు పూర్తిగా శరణాగతి పొంది తన మోహాన్ని వీడి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం అంటే ఇక్కడ ఆంతరిక యుద్ధము, హింసాత్మక యుద్ధము కాదు. ఆ తర్వాత అర్జునుడే స్వయముగా విశ్లేషించుకుని 1873 చెప్పుకున్నాం కదా, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. లాస్ట్లో ఏమంటాడు? కరిష్యే వచనం తవా అంటాడు. అంటే నువ్వు చెప్పినట్లే చేస్తాను స్వామి అంటాడు. నువ్వు చెప్పినట్లే చేస్తాను స్వామి అని లొంగిపోయాడు. పరిపూర్ణంగా సరెండర్ అయిపోయాడు అనమాట, మనస్సు బుద్ధి ద్వారా. భగవద్గీత మరియు ఉపనిషత్తులు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కావు. భగవద్గీత, ఉపనిషత్తు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కావు. మనస్సు అలసిపోయినప్పుడు, గుండె ధైర్యాన్ని కోల్పోయినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే అద్భుతమైన మార్గదర్శకాలు. మీ ఆంతరంగిక శక్తిని, ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నాడు, మేల్కొలిపి మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. చూసారు ఎంత ధైర్యం ఇస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి. లాస్ట్ మహావాక్యం అండి, సమగ్ర తాత్పర్యం అని పెట్టుకున్నాం హెడ్డింగు. ఈ అన్ని గీతా శ్లోకాలు మరియు ఉపనిషత్తు మంత్రాలు ఒకే సత్యాన్ని తెలియచేస్తున్నాయి. ఆధ్యాత్మిక సత్యము బలవంతముతో కాదు, విచారణ, బుద్ధి, అంతర్ముఖత, దైవ సంబంధము ద్వారా గ్రహించబడుతుంది. భగవంతుడు జ్ఞానం ఇస్తాడు, కానీ ఆ జ్ఞానాన్ని స్వీకరించి జీవితములో ఆచరించేది ఆత్మస్వేచ్ఛతోనే. ఇక్కడికి మనం 18వ అధ్యాయంలోని 63వ శ్లోకము, దీన్ని మనం సుమారుగా 4 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నామండి.
దయచేసి గమనించండి, చాలా ముఖ్యమైనటువంటి ఎంతో లోతైన తత్వము ఇందులో ఇమిడి ఉన్నది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. ముగించే ముందర ఈ భాష్యకారులు ఏం చెప్పారో ఒక్క 5 సెకండ్లలో చెప్పేస్తానండి. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో మనం గీతా శ్లోకంలో చెప్పుకుంటున్నాము. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరమయ్య, ఇది చెప్పాలి. ఏమంటున్నాడు అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించి, ఇది కాదు, ఇతితే జ్ఞానమాఖ్యాతం 63. ఓకే. అర్జున, ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును, చూసారు, అత్యంత రహస్యమైన, అండర్లైన్ చేసుకోండి, జ్ఞానమును నేను నీకు అందించి తిని, ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. అర్థమైందండి? సో ఆ విధంగా ఫ్రీడమ్ అన్నమాట. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తులోని 1వ అధ్యాయం 3వ వల్లి, అందులో మొదటి మంత్రాన్ని, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనము చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.